ఈ కార్ గురించి తెలుసుకోవడం సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రిపుల్ ఈ ఆర్ ఈసీ ఇంజనీరింగ్ చేసుకున్నట్టే అంత టెక్నాలజీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. మెకానిక్ రోల్ తగ్గుకుంటూ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఫైన్ ఇట్స్ మెకానికల్ కార్ అని చెప్పుకుందాము. సో మనం ఉన్న కార్ యొక్క బ్యాటరీ స్పెసిఫికేషన్స్ చూస్తుంటే అయితే నీకు దగ్గర దగ్గర 82.56 kWh అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో మనం ఎన్ని కిలోమీటర్స్ తిరగచ్చు అంటే 567 కిలోమీటర్స్ అయితే ఈ కారు సింగిల్ ఛార్జింగ్లో అయితే మనకి ఇస్తుంది అన్నమాట. అండ్ ఈ యొక్క హార్స్ని పిలుచుకోవచ్చు. దీని యొక్క హెచ్పి ఎంతో తెలుసా? 523 హెచ్పి ఈ యొక్క వెహికల్కి. 523 హెచ్పి అంటే నువ్వు ఒక M2 M3 ఈ కార్లో ట్యూన్ చేసుకుని నడిపితే, డ్రగ్స్ మీద నడిపితే ఎట్లుంటుంది కారు, ఆ రేంజ్లో కార్ పరిగెడుతుంది. అండ్ దీని టార్క్ ఫిగర్స్ వింటనే అయితే మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. మనకి 690 న్యూటన్ మీటర్ టార్క్. ఇది ఒక 2 టన్ కార్ అని చెప్పుకోవచ్చు రఫ్లీ. సో 690 అండ్ మనకి దగ్గర దగ్గర 523 హెచ్పి అంటే పర్ఫెక్ట్ కాంబో ఫర్ హైవేస్ అని చెప్పుకోవచ్చు విత్ సేఫ్టీగా. ఈ వెహికల్ని చాలామంది ఎఫిషియన్సీకి కానీ పైసలు సేవ్ చేయడానికి అయితే అస్సలు కొన్నారు. మెయిన్గా లగ్జరీ కోసం అండ్ డ్రైవింగ్ కోసం మాత్రమే కొంటారు. అది ఎంత ఇస్తుంది ఏంటి ఇంటికి వెళ్ళి తెలిసి అవేం క్యాలిక్యులేట్